ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. నేటి దేవుని మాట అనే శీర్షిక కోసం వేచి ఉన్న మీ అందరికీ కూడా యేసయ్య శక్తి కలిగిన నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. బాగున్నారా? గత వారమంతా దేవుడు కాచి కాపాడి సంరక్షించి పోషించి ఆదరించి బలపరిచి మరొక వారంలోకి దేవుడు మనల్ని ప్రవేశపెట్టినందుకు ఆ గొప్ప దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. బాగున్నారా అందరూ? చాలా సంతోషం. దేవుని కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ మరి ఈరోజు నేటి దేవుని మాట, దేవుడు మనకి ఇవ్వబోతున్న మాటను ఒక్కసారి మనం చూద్దాం. 29వ దావీదు కీర్తన 10వ వచనం నేను చదువుతూ ఉన్నాను, మీరు ఒకసారి చూడండి. యెహోవా ప్రళయ జలముల మీద ఆసీనుడాయను, యెహోవా నిత్యము రాజుగా ఆసీనుడై ఉన్నాడు అని కీర్తనాకారుడైన దావీదు దేవుని గురించిన ఆ ప్రభావం గురించి చెప్తూ ఉన్నాడు. ప్రళయ జలముల మీద ఆయన ఆసీనుడై ఉన్నాడు. ఆసీనుడై ఉన్నాడు అంటే అర్థం ఏంటి అంటే కూర్చొని ఉన్నాడన్నమాట. ఆసనము అంటే కుర్చీ కదా. ఆయన దేన్ని కుర్చీగా చేసుకుని కూర్చొని ఉన్నాడంటే యెహోవా ప్రళయ జలముల మీద ఆసీనుడై ఉన్నాడు అని చెప్తూ, యెహోవా నిత్యము రాజుగా ఆసీనుడై ఉన్నాడు గనుక ఆయన రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు గనుక ఆయన జలాల మీద కూడా ఆసీనుడై ఉన్నాడు అని చెప్తూ ఉన్నాడు. ఎంత అద్భుతమో కదా. మనం నమ్మిన దేవుడు రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అని అదే కీర్తనల గ్రంథంలో మనం చూస్తాం. 47వ దావీదు కీర్తన ఒకసారి తీద్దామా? 47వ దావీదు కీర్తన 2వ వచనం చదువుతూ ఉన్నాను, మీరు కూడా ఒక్కసారి చూడండి. యెహోవా మహోన్నతుడు భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు అని కీర్తనాకారుడు చెప్తూ ఉన్నాడు. యెహోవా మహోన్నతుడు, మనం నమ్మిన దేవుడు మహోన్నతుడు అంటే అన్నిటి మీద ఉన్నతమైన వాడు అని చెబుతూ ఆయన భయంకరుడైన దేవుడు అని చెప్తున్నాడు. ఆయన ఎవరు అంటే సర్వభూమికి రాజై ఉన్నాడు అని చెప్తూ ఆ కీర్తనంతట్లో ఉంటుంది, ఆయనకు చప్పట్లు కొట్టండి, ఆయన మనల్ని ఏలుతూ ఉన్నాడు, ఆయన ఆర్భాటంతో ఆరోహణం అయ్యాడు అని ఆ గొప్ప దేవాది దేవుడు గురించి ఆయన పొగుడుతూ ఉంటాడన్నమాట. ఇక్కడ మనం నేర్చుకుంటున్న మాట ఏంటి అంటే ప్రళయ జలముల మీద దేవుడు ఆసీనుడై ఉండేవాడు. అంటే ప్రళయాన్ని సృష్టించే జలాలు అంటే సమస్యలు సృష్టించే ఆ సమస్యల మీద దేవుడు కూర్చొని ఉంటాడు అనే విషయం ఈరోజు మనకు అర్థమవుతుంది. ఈ రోజున ఏ సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది, ఏ కష్టం మిమ్మల్ని ముందుకు వెళ్ళనివ్వట్లే, ఏ అనారోగ్యం మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ వెనక్కి లాగుతుంది, ఈ రోజున ఏ సమస్య అయినా సరే దేవుడికి అసాధ్యమైంది ఈ లోకంలో ఏదీ లేదు అని లేఖనం తెలియజేస్తుంది. నమ్మడం నీ వల్ల అయితే చెప్పు, నమ్మువానికి సమస్తము సాధ్యమే అని యేసు ప్రభు చెప్పినట్లుగా నమ్మడం మన చేతనైతే నమ్మేవారికి ఎవరైతే నమ్ముతూ ఉన్నారో మనం ఆయన నుంచి అన్నీ మనం పొందుకోగలము అని సాధ్యమే అని లేఖనం చెప్తూ ఉంది. కాబట్టి ఈ రోజున దేవుడంట ప్రళయ జలముల మీద అంటే ప్రళయాన్ని సృష్టించే జలాల మీద, ఆ ఇబ్బంది పెట్టే సమస్యల మీద, కష్టాలు పెట్టే సమస్యల మీద దేవుడు ఆసీనుడై ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుడు గనక ప్రళయ జలాల మీద ఆసీనుడై ఉంటే ఆ జలాలు ఆ వ్యక్తిని కానీ ఆ కుటుంబాన్ని కానీ ఏమీ చేయలేవు. ఎందుకు అంటే చుట్టూ ఒకవేళ సమస్యలున్నా చుట్టూ జలము ఆవరించినా మనకు తెలుసు కదా. ఆదికాండం ఒకసారి చూద్దామా? ఆదికాండము 7వ అధ్యాయం ఒకసారి తీయండి. ఆదికాండము 7వ అధ్యాయం 4వ వచనం నేను చదువుతూ ఉన్నాను, మీరు కూడా ఒక్కసారి చూడండి. అక్కడ మనకు నోవహు కనిపిస్తాడు. నోవహు కుటుంబం అంతా కూడా ఓడ లోపలికి వెళ్ళిపోయారు కదా. ఎందుకనగా 4వ వచనం చదువుతూ ఉన్నారు, ఎందుకనగా ఇంకనూ 7 దినములకు నేను 40 పగళ్లను 40 రాత్రులను భూమి మీద వర్షము కురిపించి నేను చేసిన సమస్త జీవరాశులను భూమి మీద ఉండకుండా తుడిచివేయదినని నోవహుతో చెప్పెను. తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవహు యావత్తు చేశాను. ఆల్రెడీ దేవుడు నోవహుకు చెప్పాడు, ఈ తరం వారి వలన నేను విసిగిపోయాను, వాళ్ళందరినీ జల ప్రళయం చేత నాశనం చేసేస్తానని దేవుడు ముందే చెప్పాడు. నోవహు కోసం ఒక ఓడను సిద్ధం చేసుకోమన్నాడు, అందరినీ పిలవమన్నాడు.
నోవహు అందరినీ పిలిచే ఉంటాడు, అందరికీ చెప్పే ఉంటాడు, కానీ ఎవ్వరు కూడా దేవుణ్ణి నమ్మలేదు. వర్షం కురుస్తుందని కూడా వాళ్ళకి విశ్వాసం లేదు. దేవుని మాటను వాళ్ళు గ్రహించలేకపోయారు. అందుకనే జలప్రళయంలో వాళ్ళందరూ కూడా నశించిపోయారని లేఖనంలో మనం చూస్తున్నాం. కానీ ఒక్క నోవహు మాత్రం, నోవహు కుటుంబం వాళ్ళందరూ కూడా చుట్టూ జలప్రళయాలు ఉన్నా సరే, చుట్టూ ఎన్ని పోరాటాలున్నా, ఎన్ని సమస్యలున్నా ఒక్కరు మాత్రమే, వాళ్ళ ఒక్క కుటుంబం మాత్రమే రక్షణ పొందినట్లుగా, విడుదల పొందినట్లుగా, ఆ జలప్రళయం నుంచి విడిపించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దానికి కారణం లేకపోలేదు. నోవహు తన కోసం ఒక ఓడను చేసుకున్నాడు. ఆ ఓడ పేరే రక్షణ ఓడ అంటాం కదా. ఈరోజున మనం కూడా, మన కుటుంబం అంతా కూడా రక్షకుడైన యేసు క్రీస్తు లోపలికి మనం వచ్చేస్తే మనం భద్రంగా ఉంటాం, క్షేమంగా ఉంటాం. అందుకనే లేఖనం చెప్తూ ఉంది, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుతారని పౌలు గారు చెరసాల అధికారితో చెప్తాడు. ప్రభు అయిన యేసునందు, ప్రభువు అంటే రాజులకు రాజు, అధికారం కలిగిన వాడిని ప్రభువు అంటారు కదా. మరి ఆయనకి అన్నిటి మీద అధికారం ఉంది. ప్రళయం మీద అధికారం ఉంది, భూమి మీద అధికారం ఉంది, ఆకాశం మీద అధికారం ఉంది, సర్వాధికారము నాకు ఇయ్యబడి ఉన్నది అని యేసు ప్రభు చెప్పడం మనం చూస్తూ ఉంటాం. సర్వాధికారం కలిగిన ఆ గొప్ప దేవుడు ప్రళయ జలాల మీద ఆసీనుడై ఉన్నాడంట. అందుకనే నోవహు అతని కుటుంబం అంతా కూడా దేవుడు రక్షించినట్లుగా మనం చూస్తాం. అక్కడే మనం చదివాం కదా, 7వ అధ్యాయము 4వ వచనంలో మనం చూసాం కదా, నోవహు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తూ చేశాడు. అంటే దేవుడు చెప్పిన మాట చొప్పున అతను చేశాడు. అందుకనే అతను రక్షణ పొందాడు, అతను విడుదల పొందాడు. జలప్రళయంలో అతను నశించిపోలేదన్నమాట. ఈ రోజున మనం కూడా మన చుట్టూ ఎన్ని పోరాటాలున్నా, సమస్యలున్నా, అనారోగ్యాలున్నా, మన చుట్టూ ఉన్నవాళ్ళు ఎంతమంది ఇరుకు మార్గంలో కాకుండా విశాల మార్గంలో సినిమాలు చూస్తున్నారు, అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు, వాళ్ళు అలాగున్నారు, ఇలాగున్నారు అని మనం చెప్పుకోవడం కాదు. కానీ వాళ్ళు చేసే పాపాలలోకి మనం వెళ్లకుండా దేవుడు చెప్పినట్లుగా మనం చేయగలిగితే, మన నీతిని మనం కాపాడుకోగలిగితే, మనం కూడా విశ్వాసం ఉంచి మన కుటుంబాన్ని నోవహులాగా మనం కూడా రక్షించుకోగలమనే విషయం ఈరోజు మనకు అర్థమవుతుంది. దేవుడంట ప్రళయ జలాల మీద కూర్చొనున్నాడు. ఈ రోజున ఏ ప్రళయం నిన్ను ముంచివేయాలని చూస్తుందో, ఏ కష్టం నిన్ను ముంచేయాలని చూస్తుందో, ఏ సమస్య నిన్ను అదిమి పట్టాలని చూస్తుందో, ఆ సమస్య మీద దేవుడు ఆసీనుడై ఉన్నాడు. దేవుడు కూర్చున్నాడు అనుకోండి, దేవుడు దిగి వచ్చారనుకోండి, ఆ సమస్య మనల్ని ఏమీ చెయ్యలేదు అనే విషయం మనకు అర్థమవుతుంది. ఎందుకంటే యెహోవా నిత్యము రాజుగా ఆసీనుడై ఉన్నాడని కీర్తనాకారుడు చెబుతూ ఉన్నాడు. మనం చూద్దామా ఒక్కసారి నిర్గమకాండము 4వ అధ్యాయంలో కూడా 14వ అధ్యాయము, నిర్గమకాండము 14వ అధ్యాయము 22వ వచనం నేను చదువుతూ ఉన్నాను, మీరు ఒక్కసారి చూడండి. నిర్గమకాండము 14వ అధ్యాయము 22వ వచనం చదువుతూ ఉన్నాను. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయిరి. ఆ నీళ్లు వారు కుడి ఎడమ ప్రక్కలను వారికి గోడవలే ఉండెను అని ఆ ఎర్ర సముద్రం దగ్గర మోషేను తన ప్రజలైన ఇశ్రాయేలును దేవుడు ఎలా విడిపించాడో చాలా చక్కగా అక్కడ చెప్తున్నాడు. నీళ్ళంట మధ్యలో దారిచ్చినాయి అంట, అటు ఇటు కూడా గోడలాగా నిలబడిపోయి అంట, నీళ్లు విభజింపబడ్డాయంట, నీళ్లు దారిచ్చేసినాయి అంట. ఎందుకు అంటే యెహోవా ప్రళయ జలముల మీద ఆసీనుడై ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోజున దేవుడు ఆసీనుడిగా ఉంటే ఆ సమస్య మనల్ని ఏమీ చేయలేదు, ఆ కష్టం మనల్ని ఏమీ చేయలేదు, ఆ అనారోగ్యం మనల్ని ఏమీ చేయలేదు. ఈ రోజున మన సమస్యల మీద, మన కష్టాల మీద, మన ఇబ్బందుల మీద దేవుడు ఆసీనుడుగా ఉన్నాడు, దేవుడు ప్రభువుగా ఉన్నాడు గనుక ఆ సమస్య కంటే ఆయన గొప్పవాడు గనుక ఆ సమస్య మనల్ని ఏమీ చేయకుండా ఆయన కాపాడగలిగిన శక్తి కలిగిన దేవుడు. ఇశ్రాయేలును చూడండి, ఎర్ర సముద్రం అడ్డొచ్చింది, సణుక్కున్నారు, విసుక్కున్నారు. మోషే చెయ్యి చాపేటప్పటికీ అక్కడ అద్భుతం జరుగుతుంది. రాత్రంతా తూర్పుగాలు వచ్చిందంట, ఒక్క రాత్రిలోనే సముద్రం ఆరిపోయిందంట. కొంచెం నీళ్ళేస్తేనే ఆరడానికి ఫ్యాన్
ఫ్యాన్ వేస్తాం, లేకపోతే విసురుతాం, ఏదో చేస్తాం, లేదా గుడ్డ పెట్టి తుడుస్తూ ఉంటాం. కానీ అవి ఏమంటే సముద్రం ఆరడం అంటే మాటలు కాదు. దానికి గల కారణం ఏంటి అంటే ప్రళయ జలముల మీద దేవుడు ఆసీనుడై ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు నా దేవుని పిల్లలారా, విశ్వాసులారా, ధైర్యం తెచ్చుకోండి. ఇన్ని సమస్యలు నా చుట్టూ ఉంటాయి, నేను ఏమైపోతానో, నా కుటుంబం ఏమైపోద్దో అని బెంగపడద్దు, ఆందోళన పడద్దు, టెన్షన్ పడద్దు. కానీ ప్రళయ జలముల మీద ఆసీనుడైన కూర్చుని ఉన్న ఆ గొప్ప దేవుణ్ణి మనం చూడగలిగితే, నోవహును విడిపించిన దేవుడు, అలాగే ఇశ్రాయేలును విడిపించిన దేవుడు మనల్ని కూడా విడిపించడానికి శక్తి కలిగిన దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చూద్దామా మరొక మాట? మార్కు సువార్త 4వ అధ్యాయము 37, 41 వచనాలు చదువుతూ ఉన్నాను. మీరు కూడా ఒక్కసారి చూడండి. మార్కు సువార్త 4వ అధ్యాయము 37వ వచనం చదువుతూ ఉన్నాను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయెను. 41వ వచనం. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. ఏమండి, యేసు ప్రభువారు చిన్న దోణిలో ఉన్న పాటున ఆయన శిష్యులతో కలిసి వెళ్ళిపోతూ ఉంటే ఆయన వెనకాల చాలా దోణులు వచ్చినాయంట. ఆయన ఉన్న దోణి మీద, ఆ దోణిలోనికి అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయింది అని ఈ మార్కు గ్రంథకర్త రాస్తూ ఉన్నాడు. ఏమంటే ఆయన ఉన్న దోణి మీద, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, ఆయన ఏ దోణులైతే ఉన్నారో, యేసు ప్రభు వారు ఏ దోణులైతే ఉన్నారో ఆ దోణి మీద, ఆ దోణి అంతా కూడా, ఆ దోణి మీదకి పెద్ద తుఫాను వచ్చిందంట, అలలు కొట్టినాయంట, పెద్ద పెద్ద శబ్దాలు చేసిందంట. అంత మాత్రమే కాదు, అదంతా కూడా నీళ్లతో నిండిపోయింది. కానీ మనందరికీ తెలుసు, శిష్యులకు తెలియక, ప్రభువా మేము నశించిపోతున్నా, నీకు చింత లేదా అని ఆయన ఆ తలాపి మీద పడుకొని ఉంటే ఆయన లేపుతూ ఉంటారు. వెంటనే ఆయన లేచి గాలిని, సముద్రాన్ని ఆయన గద్దించినట్టుగా మన అందరికీ తెలుసు. వాళ్ళు అంటారు, ఈయన ఎవరో, ఈయన ఎలాంటి వాడో, ఈయనకి సముద్రం లోబడిపోతుంది, గాలి లోబడిపోతుందని ఇంకా యేసు ప్రభు యొక్క మహత్యాన్ని గుర్తించని వారే వాళ్ళు ఇంకా అనుమానంతో, సందేహంతో ఉన్నట్లుగా మనకు అనిపిస్తూ ఉంది. ఏమండి, దోణి నీళ్లతో నిండిపోయింది కానీ ప్రళయ జలముల మీద దేవుడు ఆసీనుడై ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సముద్రం మీద తుఫాన్లు వస్తాయి, సర్వసాధారణమైన విషయమే కదా. తుఫాను వచ్చినప్పుడు అలలు పైకి లేస్తూ ఉంటాయి, కింద కొడుతూ ఉంటాయి, చాలా భయం వేస్తూ ఉంటుంది. ఆ తుఫాను మధ్యలో, అలల మధ్యలో యేసు ప్రభు ఆ దోణిలో ఉన్నారు. అందుకనే నీళ్లు నిండిపోయినా సరే అది కిందకి వెళ్ళిపోవాలి, లోపలికి మునిగిపోవాలి, కానీ ఆ దోణిలో క్రీస్తు ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ రోజున ఎవరి దోణిలో, ఎవరి హృదయంలో, ఎవరి జీవితంలో క్రీస్తు ఉంటారో ఆ దోణి ఒకవేళ నీళ్ళు వచ్చేసి మునిగిపోతున్నట్లు అనిపించినా సరే ఆ దోణి ములగదు అనే విషయం మనకు అర్థమవుతుంది. ప్రకృతికి అతీతంగా దేవుడు ఇక్కడ అద్భుతం చేస్తూ ఉన్నాడు. ఏదైనా నిండిపోతే మునిగిపోవాలి కదా, కానీ ఆ దోణి ములగటం లేదు, నీళ్లతో నిండిపోయింది. కానీ ఆ నీళ్లు ఆ శిష్యులను కానీ ఆయన చుట్టూ ఉన్న ప్రజలను కానీ ఏమీ చేయట్లేదన్న విషయం మనకు అర్థమవుతుంది. దానికి కారణం ఏంటి అంటే గాలిని గద్దించగలిగిన దేవుడు, సముద్రాన్ని ఆపగలిగిన దేవుడు, ప్రళయ జలముల మీద దేవుడు ఆసీనుడైన దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎంత మంచి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కదా. చాలాసార్లు సమస్యలు చూస్తే భయపడిపోతూ ఉంటాం, కానీ ఏంటి మా ఇల్లంతా సమస్యలే, మా జీవితం అంతా కష్టాలే అని నలిగిపోతూ ఉంటాం. కానీ ఇంకా మనం సజీవంగా ఉన్నాం. ఇన్ని సమస్యలు వచ్చినా మనం ఆత్మీయంగా ఎదగగలుగుతూ ఉన్నాం. ఇన్ని సమస్యలు వచ్చినా తట్టుకొని నిలబడగలుగుతున్నాం. కారణం ఏంటి అంటే మన చిన్న దోణిలో, మన చిన్న జీవితంలో యేసు ప్రభు ఉన్నారు అనే విషయం మర్చిపోవద్దని ఈరోజు దేవుడు మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. మనం ఇంకా మొలగకపోవడానికి చాలామంది అన్యులు, దేవుణ్ణి ఎరగని వారు, చాలామంది చిన్న చిన్న సమస్యలకే ఆత్మహత్యా ప్రయత్నాలు చేసుకుంటూ ఉండగా దేవుని నమ్మిన వారికి ఒక నిరీక్షణ ఏంటి అంటే నా చిన్న దోణిలో దేవుడున్నాడు,
ఆయన అన్నీ చూసుకుంటాడు. నీళ్ళు నిండిపోయినా ఆయన చూసుకుంటాడు. తుఫాన్ వచ్చినా ఆయన చూసుకుంటాడు. ఎలాంటి సమస్యలు వచ్చినా పిల్లల వల్ల కానీ, లేకపోతే బంధువుల వల్ల కానీ, లేదా కుటుంబం వల్ల కానీ, ఎన్ని పోరాటాలు వచ్చినా ప్రతి పోరాటంలో నా దేవుడు తోడుగా ఉండి ఈ సముద్రంలో ప్రయాణం సాగేటట్టుగా దేవుడు కృప చూపిస్తాడనే విశ్వాసంతో మనం ప్రయాణము చేయవలసిన వారమై ఉన్నాం. మనకు తెలుసు కదా, వాళ్ళు అలా అద్దరికి చేరిపోయినట్టు, తుఫాన్ ఏమీ చేయలేకపోయింది, వాళ్ళు దరికి చేరుకున్నట్లుగా మనకు అర్థమవుతుంది. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం కూడా ఒక్కసారి చూద్దామా? యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం ఒక్కసారి మనం చూద్దాం. చూడండి, అక్కడ కూడా యెహోషువ దినాలలో కూడా దేవుడు చేసిన అద్భుతం మనం చూస్తూ ఉన్నాం. యోర్దాను నదిని దేవుడు ఎలాగా రాశిగా నిలిపేశాడో అక్కడ మనం చూడగలుగుతున్నాం. యెహోషువ గ్రంథంలో 3వ అధ్యాయం 13వ వచనం నేను చదువుతూ ఉన్నాను, మీరు కూడా ఒక్కసారి చూడండి. అందులో రాయబడిన మాట ఏంటి అంటే, సర్వలోకనాథుడైన దేవుని నిబంధన మందసం మోసే యాజకులు, చూడండి, సర్వలోకనాథుడగు యెహోవా నిబంధన మందసమును మోయు యాజకుల అరకాళ్ళు యోర్దాను నీళ్లను ముట్టగానే యోర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏక రాశిగా నిలుచును. యెహోషువ ఇశ్రాయేలులందరూ ప్రయాణమే వెళుతూ ఉన్నప్పుడు మోషే దినాలలో ఎర్ర సముద్రం ఎలా గడ్డొచ్చిందో, యెహోషువ దినాలలో యోర్దాను నది అడ్డుగా వస్తే ఆ యోర్దాను నది ఎగువ నుండి పారుతూ వస్తుందంట. అది కోతకాలం అంట, అది వరదల కాలం అంట. అప్పుడు ఆ కోతకాలంలో వరదలు నైరుతి ఋతుపవనాలు వస్తాయి చూసారా మనకి, అలాగ ఋతుపవనాలు వచ్చే టైం అట. అలాంటి సమయంలో వర్షాలు విపరీతంగా కురుస్తాయి. మరి వర్షాలు విపరీతంగా కురిసేటప్పుడు అదే యెహోషువ గ్రంథం 14వ వచనం చదువుతున్నాను, మీరు ఒకసారి చూడండి. కోతకాలం అంతయు యోర్దాను దాని గట్లన్నిటి మీద పొర్లి పారును. నిబంధన మందసమును మోయు యాజకులు జనులకు ముందు వెళ్ళగా యోర్దానును దాటుటకై జనులు తమ గుడారములలో నుండి బయలుదేరిరి అని లేఖనం చెప్తుంది. కోతకాలంలో యోర్దాను గట్ల మీద కూడా నీళ్లు పొర్లి పారతాయంట, ఎగువ నుండి కిందకు వస్తాయంట. ఎగువ నుండి కిందకు వస్తే అలాగ నీరు పల్ల మెరుగు నిజము దేవుడెరుగు అన్నట్టుగా అలా కిందకి వెళ్ళిపోవాలి కదా. కానీ వెళ్లకుండా అవి ఏక రాశిగా, అంటే వీళ్ళు యోర్దాను నది దాటే ఆ సమయం కోతకాలం, అది ఋతుపవనాల సమయం, వరదలు వచ్చే సమయం. అలాంటి సమయాల్లో ఉధృతంగా యోర్దాను నది ప్రవహిస్తూ ఉంటే అక్కడ యెహోషువతో దేవుడు చెబుతున్న మాట ఏంటి అంటే, సర్వలోకనాథుడగు యెహోవా నిబంధన మందసమును మోయు యాజకుల అరకాళ్ళు యోర్దాను నీళ్లను ముట్టగానే యోర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి నీరు పారే నీళ్లు ఆపబడి ఏక రాశిగా నిలుచును అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సర్వలోకనాథుడు అంటే సర్వలోకానికి నాథుడైన రాజైన ప్రభువైన ఆ గొప్ప దేవుడు ఆ యొక్క మందసాన్ని మోసే యాజకులు. మందసములో దేవుని పలకలు ఉంటాయి కదా, 10 ఆజ్ఞల పలకలు ఉంటాయి కదా. ఆ 10 ఆజ్ఞల పలకలు కలిగిన ఆ మోసే యాజకులు వాళ్ళు యోర్దాను నీళ్లను టచ్ చేయగానే, వాళ్ళ లోపలికి ఇలా ఎంటర్ అవ్వగానే వెంటనే అవన్నీ కూడా ఏక రాశిగా నిలిచిపోయినట్లుగా ఇశ్రాయేలు ప్రజలందరూ చక్కగా బయటికి వారు దరి చేరినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే యాజకుల మోసేది ఏంటి అంటే సర్వలోకనాథుడైన దేవుని మందసాన్ని మోస్తూ ఉన్నారు. ఈరోజున మనము కూడా రాజులైన యాజక సమూహమై ఉన్నాం. ఈరోజున మన హృదయాలలో కూడా దేవుని పలకలు అంటే దేవుని యొక్క వాక్యం మన హృదయాలలో ఉంది. నా యందు మీరును మీ యందు నా మాటలను ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడగండి అని దేవుడు చెప్పాడు యోహాను సువార్తలో. ఈరోజున ఆయన యందు మనముంటే, ఆయన మాటలు మన లోపల ఉంటే, ఆయన వాక్యము మన లోపల ఉంటే, ఆ వాక్యం వినువారు మాత్రమే కాకుండా వాక్య ప్రకారంగా జీవించే వారమైతే తప్పకుండా దేవుడు ఆ రోజున వారి కోసం యోర్దాను నదిని పాయలుగా చేసిన దేవుడు, ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసిన దేవుడు, యోర్దానులో నుంచి ఒక మార్గాన్ని సిద్ధపరిచిన దేవుడు
మనకి కూడా సమస్యల మధ్యలో, కష్టాల మధ్యలో మనకు కూడా ఒక మార్గాన్ని దేవుడు సిద్ధపరుస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎందుకు అంటే ప్రళయ జలాల మీద దేవుడు ఆసీనుడై ఉన్నాడు. నేను అనుకుంటాను ఆ జలాలన్నీ కూడా ఆయన నోటితోనే చేశారు కదా, ఆయన సృష్టి కదా, ఆయన సృష్టి ఆయన మాట వింటుంది కదా. వెంటనే నా పిల్లలు వస్తూ ఉన్నారు, మీరందరూ పక్కకు తప్పుకోండి అని ఆ జలరాశితో చెప్పాడేమో మనకు తెలియదు. కానీ ఎప్పుడైతే ఆయన ఒక్క మాట చెప్పారో, ఒకవేళ ఆయన కూర్చొని ఉన్నారేమో, వెంటనే అవన్నీ కూడా పక్కకి వెళ్ళిపోయినట్టుగా, ఇశ్రాయేలుకు దారి ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. దానికి కారణం లేకపోలేదు. వాళ్ళు దేవుని పిల్లలై ఉన్నారు, వాళ్ళు దేవుని మందసాన్ని మోస్తూ ఉన్నారు. దేవుని పిల్లల హృదయాలలో దేవుని వాక్యం ఉంటే, దేవుని వాక్యమే మనల్ని నడిపిస్తుంది. నీ వాక్యము నా త్రోవకు వెలుగు, నా పాదములకు దీపమని కీర్తనాకారుడు చెప్పాడు కదా. మన పాదాలకు దీపమంట, మన త్రోవకు వెలుగంట. వెలిగిచ్చేది దేవుని యొక్క లేఖనం మాత్రమే. ఈ రోజున వెలుగయ్యున్న దేవుడు మనతో ఉంటే ప్రళయ జలాలన్నీ కూడా మనకు దారిచ్చేస్తాయి. ప్రతి సమస్య మనకి దారిచ్చేసి మన యొక్క ప్రయాణాన్ని మంచిగా జరిగేలాగా తప్పకుండా చేయగలదు. కాబట్టి సమస్యలు చూసి భయపడకండి, సమస్యలు చూసి కృంగిపోకండి, బెంగపడకండి, ఆందోళన పడకండి. నా దోణి నిండిపోయింది, ఎటు చూసిన సమస్యలు. ఒక పక్కన కుటుంబం, ఒక పక్కన ఆర్థిక పరిస్థితి, ఒక పక్కన ఆరోగ్య పరిస్థితి, ఒక పక్కన ఆత్మీయ పరిస్థితి, ఒక పక్కన బంధువుల పరిస్థితి. నా కుటుంబం అంతా నీళ్లతో నిండిపోయినట్టుగా, సమస్యలతో నిండిపోయిందే అని ఆలోచించకండి, బెంగపడకండి. నీళ్లతో నిండిపోయిన మన పడవ ములగదు, మన దోణి ములగదు. కారణం ఏంటి అంటే మన గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నాం. ఇక్కడ యెహోషువ చెప్తున్నట్టుగా సర్వలోకనాథుణ్ణి మనం మోస్తూ ఉన్నాం. ఆయన వాక్యం మన హృదయంలో ఉంది, ఆయన వాక్యం మన చేతిలో ఉంది, ఏమండి, ఆయన వాక్యం మన నోటిలో ఉంది. కాబట్టి ఆయన వాక్యము ద్వారా మన జీవితాలు సాఫీగా సాగిపోతాయి. ఆ వాక్యమే మనకు దారిచ్చేస్తుంది. ఈ రోజున దేవుడు అదే చెప్తున్నాడు. ప్రళయ జలాలు చూసి కృంగిపోకండి. నోవహు కృంగిపోలేదు. ఏమంటే ఎర్ర సముద్రం దేవుడు వాళ్ళ కోసం ఆ ప్రళయ జలాలని కూడా ఏకరాశిగా చేసేసాడు. యొర్దాను నదిని కూడా దేవుడు ఏకరాశిగా చేసి అద్దరికి చేర్చాడు. అంత మాత్రమే కాదు, యేసు ప్రభు ఉన్న దినాలలో చిన్న దోణి మీద వెళుతూ ఉంటే ఆ జలాలు కూడా ఏమీ చేయకుండా దేవుడు కాపాడాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ రోజున దేవుడు కాపాడేవాడు, దేవుడు మనకి సహాయం చేసేవాడు. అదే 29వ కీర్తనలో 11వ వచనం ఒకటి మాత్రం చదువుకొని మనం ముగించేద్దాం. 29వ దావీదు కీర్తన 11వ వచనం. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. యెహోవా తన ప్రజలకు, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆయన ప్రజలు, ఈ లోకంలో సాతాను ప్రజలు ఉన్నారు, దేవునికి సంబంధించిన ప్రజలు ఉన్నారు. సాతాను ప్రజలు కూడా ఒకప్పుడు దేవుని చేతిలో ఉండేవారే కానీ అనేక మంది లోకానికి అట్రాక్ట్ అయిపోయి మళ్ళా సాతాను యొక్క చేతిలో బందీలైపోయారు. ఈ రోజున మళ్ళాంటి వాళ్ళందరం కూడా ఈ రోజున మనకి దేవుడు వాక్యాన్ని బోధించి ఈ రోజున మనలందరినీ కూడా ఆయన చెంతకు మనల్ని చేర్చాడు. మనమందరం ఆయన ప్రజలమైపోయాం, ఆయన బిడ్డలమైపోయాం. ఇక్కడ చెబుతున్న మాట ఏంటి అంటే యెహోవా తన ప్రజలకు బలాన్ని ఇస్తాడు, తన ప్రజలకు సమాధానం ఇస్తాడు, నెమ్మదినిస్తాడు. ఈరోజు మనం ఒక్కటి ఆలోచించాలి, మనం ఎప్పటికీ కూడా ఆయన ప్రజలముగా ఉందుముగాక, ఆయనకు సంబంధించిన వారముగా ఉండాలి. ఆయన చెప్పినట్టు మనం చెయ్యాలి నోవహులాగా. అలాగే ఆయనకి ఏది ఇష్టమో అది మనం చెయ్యాలి. ఆయన వాక్యం మన హృదయంలో ఉండాలి. ఆయన ఇష్ట ప్రకారంగా మనం నడుచుకోగలిగితే, ఆయన చిత్త ప్రకారంగా మనం నడుచుకోగలిగి ఆయనకి ఇష్టమైంది మనం చేస్తే తప్పకుండా మీకేది ఇష్టమో అడగండి, నేను మీకు అన్ని అనుగ్రహిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. కాబట్టి మన విధులు కానీ మన ప్రవర్తన కానీ అంతా కూడా దేవునికి ఇష్టమైనదిగా, మన మాటలు, తలంపులు, మన ఆలోచనలు అన్నీ కూడా దేవునికి ఇష్టమైనవిగా పవిత్రంగా ఉండగలిగితే తప్పకుండా తన ప్రజలకు ప్రళయ జలాలైనా సరే, మరి ఇంకే పరిస్థితి అయినా సరే సమాధానం ఇస్తానని, బలం ఇస్తానని, ఆశీర్వదిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి బెంగపడకండి, భయపడకండి. ప్రళయ జలాల మీద
దేవుడు ఆసీనుడై ఉన్నాడు. ఈ రోజున ప్రళయాన్ని సృష్టించే జలాలు, ఏమంటే సమస్యను సృష్టించే ఆ పరిస్థితి ఏదైనా సరే దేవుడు అక్కడ ఉన్నాడు. దేవుడి సెలవు లేకుండా ఆ సమస్య, ఆ అనారోగ్యం మనల్ని ఏమీ చేయలేదు. కాబట్టి దేవుని మీద విశ్వాసం ఉంచుదాం, మన జీవితాలు పవిత్రంగా ఉంచుకుందాం. నోహు ఎలాగైతే దేవుని మాట చొప్పున చేశాడో ఆయన మాట చొప్పున చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నువ్వెంత మంచి దేవుడవు నాయన. నీ మహత్యం తెలియక, నీ గొప్పతనం తెలియక చాలాసార్లు విచారంతో నాయన, బెంగతో, ఆందోళనతో మేమున్నామని ఒప్పుకుంటూ ఉన్నాం. క్షమించమని ప్రాధేయపడుతూ ఉన్నాం. క్షమించండి నాయన. ఈ ఉదయకాల సమయంలో నువ్వు ప్రళయ జలాల మీద కూడా ఆసీనుడై ఉండే దేవుడవని, నీ సెలవు లేకుండా ఏ సమస్య కానీ, ఏ ప్రళయం కానీ మమ్మల్ని ఏమీ చేయలేదని ఈరోజు మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచినందుకు వందనాలు. నోవహు వలె నాయన నీ మాట చొప్పున చేయడానికి మమ్మల్ని అందరినీ సిద్ధపరచుము నాయన. సర్వలోకనాథుడైన నిబంధన మందసము ఎల్లప్పుడూ మా నోటిలో ఉండడానికి, మా హృదయంలో ఉండడానికి నాయన, ఆ వాక్య ప్రకారంగా మేము జీవించడానికి మాకందరికీ సహాయము చేయము. మా చేతిలో వాక్యం ఉంటే, మా హృదయంలో వాక్యం ఉంటే, వాక్యమే మాకు త్రోవలు సరళం చేస్తుంది కదా దేవా. నీ ఆయన వాక్యమైన నిన్ను నాయన మేము వెంబడించే వారంగా, వాక్యాన్ని పాటించే వారంగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచుము. చేరివచ్చిన ఒక్కొక్క విశ్వాసిని దీవించుము, ఆశీర్వదించుము. ఈరోజు ఏ పనుల మీద, ఏ ప్రయాణాల మీద వెళుతూ ఉన్నారో దేవా కనికరించి సహాయం చేయండి. పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో ఒక్కొక్కరిని మీరు నింపుమని ప్రార్థిస్తున్నాం. ఏ ప్రళయ జలాల మీద వాళ్ళు ఉన్నారో, ఏ కుటుంబం ఏ సమస్యలలో నలిగిపోతూ ఉందో ఆ ప్రళయ జలాల మీద నువ్వు ఉన్నావని, అది ఎర్ర సముద్రమైనా, యోర్దాను నది అయినా, మరి ఎలాంటి పరిస్థితి అయినా నువ్వు విడిపించే గొప్ప దేవుడవని విశ్వాసం ఉంచడానికి ఒక్కొక్కరిని సిద్ధపరచుమని, నిశ్చితమైతే నాయన రేపటి దినం మేమందరము కలుసుకుని నీ యందు ఆనందించే భాగ్యము మాకు దయచేయము. విన్న వాక్యం మా హృదయాలలో పదిలపరచుము. యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఆమెన్ చెప్పారా అందరూ? చాలా సంతోషం. ఆమెన్ అని టైప్ చేయండి అందరూ కూడా. ఎంతమంది వాక్యం విన్నారో వెంటనే ఆమెన్ అని టైప్ చేయండి. అందరూ ఆమెన్ చెప్పారు కదా, ఆమెన్ అంటే అవునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి ఈ మాటలు మీకు అందరికీ దీవెనకరంగా ఉన్నాయని మేము నమ్ముతూ ఉన్నాం. మీలో చాలామంది షేర్ చేసుకుంటూ ఉన్నారు, చాలామంది ఈ కార్యక్రమాలు లైక్ చేస్తూ ఉన్నారు, కామెంట్ పెడుతూ ఉన్నారు. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు. ఇంకా ఎవరైనా కొత్త వారు ఈవేళ వస్తే ఈ డాక్టర్ స్పర్జన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. ఆ వాక్యాలు ప్రతిరోజు వినొచ్చు. ప్రతిరోజు ఉదయం 6 గంటలకి నేటి దేవుని మాట అనే శీర్షికలో మనందరం కలుసుకుంటూ ఉన్నాం. దేవుడు మనకు తోడుగా ఉండి మనల్ని ప్రళయ జలాల మీద కూడా అద్దరికి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని చిత్తమైతే మరలా రేపు మనం కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని మహాకృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్.